ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, వృత్తి వ్యాపారాదులు చేసుకుంటూ ఆత్మను పావనంగా చేసుకునేందుకు సమయం కేటాయించి స్మృతిలో ఉండేందుకు శ్రమ చేయాలి. ఎలాంటి అసురీ కర్మలు చేయరాదు. సెకండ్ పాయింట్, స్వకల్యాణం, ఇతరుల కళ్యాణం చేయాలి. మీరు చదువుకుంటూ ఇతరులను చదివించాలి. నాకే అంతా తెలుసు అని అనుకోరాదు. స్మృతి బలంను జమ చేసుకోవాలి. ఈరోజు వరదానము: పేరు మరియు గౌరవాలను త్యాగం చేయటం ద్వారా అందరి ప్రేమను ప్రాప్తి చేసుకునే విశ్వం యొక్క భాగ్య విధాత భవ. ఎలాగైతే తండ్రిని నామరూపాలకు భిన్నమైన వారని అంటారు, కానీ అందరికంటే ఎక్కువగా తండ్రి పేరుకు గాయనముందో, అలా మీరు కూడా అల్పకాలిక పేరు మరియు గౌరవం నుండి భిన్నం అంటే అతీతంగా అయినట్లయితే సదాకాలం కొరకు అందరికీ ప్రియంగా స్వతహాగానే అయిపోతారు. ఎవరైతే పేరు గౌరవాల బికారీతనాన్ని త్యాగం చేస్తారో వారు విశ్వం యొక్క భాగ్య విధాతులుగా అయిపోతారు. కర్మల ఫలమైతే స్వతహాగా మీ ముందుకు సంపన్న స్వరూపంలో వస్తుంది. అలా అయ్యేందుకు అల్పకాలిక ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వండి, అంటే కోరిక లేని వారిగా అవ్వండి. పక్వం కాని ఫలాన్ని తినకండి. దానిని త్యాగం చేస్తే భాగ్యం మీ వెనకే వస్తుంది.